కాకపోతే 35 లైక్స్ వన్ డేలో రావాలి. ఒక్కసారి అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, లాకెట్ అండి అమ్మవారిది, లక్ష్మీదేవిది. లాకెట్ వచ్చేసి మైక్రో పాలిష్లో వస్తుంది. బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చాడు. 300 అయితే పడుతుంది. మీరు ఏ చైన్తో అంటే సింగిల్ చైన్తో అన్న అంటే ఆనెక్స్ బీడ్స్ ఉంటాయి కదా, అలాంటి బీడ్స్ చైను లేదా ఇంకోటి ఏంటి చిన్న చిన్న క్రిస్టల్ పర్సులు చైన్స్ ఉంటాయి కదా, వాటితో పేరప్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ బ్లాక్ బీడ్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఒక 2 లైన్స్ 3 లైన్స్ మేకింగ్ చేసిన బ్లాక్ బీడ్స్ కూడా ఈ లాకెట్ అనేది వేసుకోవచ్చు. కాంబో కింద తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే ఒక బ్లాక్ బీడ్స్ చైను ప్లస్ బీడ్స్ చైను, ఆనెక్స్ బీడ్స్ చైను, నార్మల్ ఇటువంటి చైను చూస్తున్నారు కదా, ఇలా పేరప్ చేసుకున్నా బాగుంటుంది. ఒక లాకెట్ తీసుకుని ఒక 2-3 మోడల్స్ చైన్స్ తీసుకుంటే మీకు ఏంటంటే మార్చి మార్చి వేసుకోవడానికి ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే చిన్న లాకెట్స్ అన్ని ఫ్లవర్ లాకెట్స్. ఇవి నక్షి పాలిష్లో అయితే వచ్చినాయి. 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి, పింక్, గ్రీన్ అండ్ వైట్. ఓకే, సైజ్ కూడా చూసుకోండి. నేను ఫింగర్ మీద పెడుతున్నాను కదా, దాంతో మీకు ఒక ఎస్టిమేషన్ అనేది వచ్చేస్తుంది. 1 ఇంచ్ ఉంటుందా అంటే 1 ఇంచ్ మీద తక్కువే. చూసారు కదా, దగ్గరగా 1 ఇంచ్ ఉంటుంది. ఏ కలర్ కావాలితే ఆ కలర్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. పీస్ వచ్చేసి 70 రూపీస్ పడుతుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వీటితో ఏంటంటే మనం బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు సింపుల్గా సింగిల్ లైన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లాంటిది వేస్తే చాలా అఫీషియల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. లేదు అంటే కనుక చైన్స్ కూడా వేసుకోవచ్చండి. మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. మేకింగ్ మీద మీకు కొంచెం ఐడియా ఉంటే కనుక మేకింగ్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా చైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలకు వేయాలంటే. ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు, అంటే చిన్నపిల్లలకి నల్లపూసలు లాంటివి వేయం కదా, వాళ్ళకి చైన్స్ లాంటివి వేస్తాం కాబట్టి ఇలా చైన్స్కి వేసి బీడ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా కలర్ బీడ్స్ వాళ్ళ డ్రెస్ మీదకి ఏదైనా మ్యాచింగ్ కావాలంటే ఈ చైన్లో అక్కడక్కడ మనం బీడ్స్ వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ చైన్ కింద వేసేయమంటే వేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది, ఒకే హుక్ ఒకే రింగ్ ఉంటుంది. లేదు బ్లాక్ బీడ్స్లో 5 ఫ్లవర్స్ వేసినా కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి. అంటే కరెక్ట్గా బాగా నెక్కకు ఉండాలి. నెక్కకుండి ఇటువైపు నుండి ఇటువైపు నుండి మొత్తం 5 ఫ్లవర్స్ వచ్చినాయంటే ఇది ఒక్కటే సరిపోద్ది. పెద్ద పెద్ద హారాలు వేయకుండా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువులు వేయాలంటే ఇటువంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, పీస్ వచ్చి 70 రూపీస్ పడుతుంది. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు జడకుందన్న లాకెట్స్. వీటితో ఏంటంటే ఇన్విజిబుల్ చైన్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. అంటే ఇన్విజిబుల్ చైన్లో మనకి సెంటర్ లాకెట్ ఒకటేసి సైడ్ వేస్తారు కదా, అవన్నీ జడకుందన్ లాకెట్స్. 40 రూపీస్ పడుతుంది పీస్ వచ్చి. మీకు ఎన్ని పీసులు కావాలితే అన్ని పీసులు. హోల్స్ చూపించలేదు కదా, 4 సైడ్స్ అయితే హోల్స్ ఉంటాయి. మనం ఇలా డ్రాప్ షేప్లో కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు ఇలా యూస్ చేసుకోవచ్చు. 4 సైడ్స్ కూడా ఉంటాయి. చిన్న లాకెట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే వేరే లాకెట్ తేలేదా, ఇదేమో సెంట్రల్ లాకెట్ కింద యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 550 పడుతుందండి సెంట్రల్ లాకెట్. ఇవి వచ్చేసి మనం సైడ్ వేసుకోవచ్చు, ఇన్విజిబుల్ జ్యువెలరీకి వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తీన్లాడ సాతలాడ అనే మేకింగ్ చేస్తాం కదా, వాటికి కూడా యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది 550. ఇది పీస్ వచ్చేటప్పటికి 40 రూపీస్ అయితే పడుతుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పోల్కి స్టోన్స్ అండి. ఇవి బ్లాక్ బీడ్స్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సీజెడ్ బీడ్స్ డబల్ లైన్ వేసి
సీజెడ్ బీడ్స్ తెచ్చాను చూపిస్తాను. డబల్ లైన్ వేసి ఫస్ట్ లైన్ డబల్ లైన్ అని డబల్ లైన్ వేసుకోవచ్చు, ట్రిపుల్ లైన్ వేసుకోవచ్చు. ఫస్ట్ 2 లైన్స్ 1 లైన్ వదిలేసి లాస్ట్ లైన్కి ఇలాగా 2-3 బీడ్స్కి ఇలా పోల్కి స్టోన్స్ వేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. అలా మేక్ చేసుకున్నా బాగుంటుంది, లేదు బ్లాక్ బీడ్స్ వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. పీస్ వచ్చేసి 25 రూపీస్ అయితే పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నక్షీ బాల్స్ అండి. మీకు పీస్ వచ్చేసి 30 రూపీస్ దాకా పడుతుంది. సేమ్ ఏంటంటే గోల్డ్ షాప్లో నక్షీ బాల్స్ లాగా ఉంటాయి ఇవి. లుక్ అయితే చాలా బాగుంది. మీకు వీడియోలో అంత కొంచెం డల్గా కనిపిస్తున్నాయి కానీ సేమ్ గోల్డ్ లాగా ఉంటాయి. 10 mm సైజు. మీకు పీస్ వచ్చేసి 30 రూపీస్ దాకా పడుతుంది అంతే. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మనం బ్లాక్ బీడ్స్లో వేయచ్చు, లేదు ఒక స్వరోస్కి బీడు ఒక నక్షీ బాల్ వేసి ఏదైనా మంచి లాకెట్ ఉంటుంది కదా, మ్యాట్ పాలిష్లో వచ్చిన పెద్ద పెద్ద లాకెట్స్ ఉంటాయి చాలామంది దగ్గర. ఆల్రెడీ ఇమిటేషన్ జ్యువెలరీ కొనే వాళ్ళ దగ్గర చాలా లాకెట్స్ ఉంటాయి నాకు తెలిసి. వాటితో పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు మొన్న సీజెడ్ బీడ్స్ చూపించాను, అవొక మోడల్. ఇవి 2.5 సైజు, మొన్న 2 mm సైజ్ చూపించాను. ఈ లైన్ వచ్చేసి 200 పడుతుంది. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే స్క్రీన్ షాట్తో అయితే రండి. లైట్ పింక్ కలర్ అండి. లైన్ వచ్చేసి 200 పడుతుంది, 2.5 సైజు. మీకు పోల్కి స్టోన్స్ అనేవి ఎలాగా ఇప్పుడు ట్రెండీగా వస్తున్నాయి చూపిస్తాను. ఇలా ఒక 3 లైన్స్ మేకింగ్ చేసుకుంటే కనుక మీకు పోల్కి స్టోన్స్ అనేవి ఆల్రెడీ పెట్టి ఉంచాల్సింది. వీడియోలో లెంత్ అయితే ఎక్కువ పట్టేస్తుంది. ఎడిటింగ్ చేస్తే తగ్గించవచ్చు, కానీ ఎడిటింగ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, టైం అంతా ఎడిటింగే తినేస్తుంది. సో మీకు సింపుల్గా ఇలా పెట్టి అయితే చూపించేస్తాను. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఓకే. అలాగే ఈ కలర్ అనే కాదు, ఏ కలర్కి ఇలా పేరప్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మీకు సీజెడ్ లైన్ వచ్చేసి 200, ఈ పీస్ వచ్చేటప్పటికి 25 రూపీస్. వీటికే కాదు బ్లాక్ బీడ్స్కి వేసుకున్నా సరే బాగుంటుంది. ఇలా చూసారు కదా. ఓకే, అందరూ కూడా కంపల్సరీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.